9వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము జకర్యా 9వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుకుందాం. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవుడు ఏదైనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రము వారందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దులను అనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని విధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకుని యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పర్ల చేతి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడును. అష్కెలోను దానిని చూచి జడియును. గాజా దానిని చూచి బహుగా వంపును. ఎగ్లోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి వీటి నొందును. గాజా రాజు లేకుండా పోవును. అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకరాజనము కాపురముండును. ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎగ్లోను వారును యోబూసీయుల వలె నుందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించు వారు ఇంకను సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండు పేటను ఏర్పరచెదను. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు వీలు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు యాఫ్రిటీసు నది మొదలుకొని దిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన ఈ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గల వారులారా నీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు మొదటి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వరకు పుస్తక గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథము అపోస్తలుల పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వరకు. ఈ సంగతులను సహోదరులకు వివరించేలా నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత ప్రమాణించు. క్రీస్తు యేసునకు మంచి పరచాడుకునవై అపవిత్రములైన ఉత్తమ ముచ్చలను విసర్జించి దేవభక్తి విషయములో నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ రాబోవు జీవ విషయములను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాధికారము యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడను మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనై జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులన్నీ గురించి బోధించును. నీ యవనమును బట్టి ఎవడినో నిన్ను ధృవీకరింపనీయము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందరో హెచ్చరించుట ఎందరో
అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అంతే సాధకము చేసుకోను. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవెలాగూ చేసి నిన్ను నీ బోధన విను వారిని రక్షించుకోను. ఇచ్చినాకే దేవుడించు. లోకంలో దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఎత్తమైన దానిని స్థిరపరచెను, ప్రమాణము చేయగలిగు. నిర్దోషమైన చేతులు చూడగలిగిన వాడే. వాడు యెహోవాకు ఆశీర్వాదకరుడు. నన్ను రక్షకుడైన దేవుని వద్దకు నన్ను ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా దేవుని దేవుడి సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుట. అందులో మీరు ప్రవేశింపగానే కట్టుబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడు. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేడు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము అడిగిన ఎడల ఇది ప్రభువులకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపారు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగింది. అందుకు వారు, ఇది ప్రభువులకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగి, ఆ సమూహములో ఉన్న కొందరు పరిశ్రయులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ నాలుగు కేకలు వేయనని మీతో చెప్పుచున్నారని ఈ వాక్యం దేవుడు రక్షణ సజీవులకు వచ్చినటువంటి దేవునికి మొట్టమొదటిగా తెలియజేస్తున్నా. కూడి వచ్చినటువంటి మిమ్మల్ని కూడా ప్రభువైనటువంటి క్రీస్తు పేరిట వందనములతో ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో ఆధారముగా చేసుకుని ఈ దినములలో హోసన్నా ప్రభువా అవును
రక్షించుము అనేటువంటి అంశము మీద మరి ప్రసంగించడానికి దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క మాటలు మనం తెలుసుకొని ఆయన మార్గంలో స్థిరపడడానికి మనమందరం కూడా అతి మార్గంలో పెట్టవలసినటువంటి వారిని అంటున్నాము. చదువుబడినటువంటి 3 పాఠాలు మనం కూడా వినిస్తున్నాం. మరి ఈ దినం ఏంటి స్పెషల్ ఏమన్నా ఉందా? మొదల ఆదివారం. పోయిన సంవత్సరము ఈ ఆదివారం కాలేదా? ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క ఆదివారం వస్తుంది? క్రీస్తు చనిపోయినప్పటి నుండి ఈ యొక్క ఆదివారాన్ని జరుపుకుంటున్నారు. ఇది ఉపయోగకరమా లేకపోతే ఏదో నామకార్థముగా ఒక ఆచార పద్ధతిగా మనం అనుసరిస్తున్నామా? ఒక పద్ధతిగా అనుసరిస్తున్నాం. ఇది ఉపయోగం నిమిత్తము కాదు, ఇది మన రక్షణ నిమిత్తము కాదని మన ఊహ. అంటే హోసన్న అనే దానికి అర్థం ఏమిటి? ఏమిటంటే హోసన్న అన్న మాటకు పాటలు పాడతారు. హోసన్న హోసన్న అని రక్షించుము, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించుము, యేసు క్రీస్తు ప్రభువా మమ్మల్ని రక్షించుము అనేటువంటి మాట పలకటము మనం చూస్తాం. ఇప్పుడే రక్షించుమని ఆ దినములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని అడగటము మనం చూస్తాం. ఆయన ఏ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు మంటలను పట్టుకొని ఆయనను ఆహ్వానించడం జరిగింది. ఆకుమల్లక ఎవరికి పోయినప్పుడు ఆయనను ఆహ్వానించినారు. యెరూషలేమునకు యేసుక్రీస్తు పోవటము అది మొదటిసారా? అనేక సార్లు వెళ్ళినప్పుడు ఇలాంటి ఘన స్వాగతము, ఇలాంటి యొక్క నినాదాలు, మమ్మల్ని రక్షించుమనేటువంటి మాట ఎప్పుడు పలకలేవాళ్ళు. మరి చివరి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగించేటువంటి చివరి క్షణము, చివరి రోజుల్లో మరి ప్రజలకు అర్థమైపోయింది ఎందుకు వచ్చినాడు ఆయన, మరి ఇన్ని సూచక క్రియలు, అద్భుత కార్యములు ఎందుకు నిమిత్తము జరిగించినాడు, ఇంత తగ్గింపు స్వభావం ఎందుకు కలిగినాడు. మరి ఆయనకు ఉన్నటువంటి సర్వశక్తులు మరి ఆయన ఉపయోగించుకోకుండా సాధారణ మానవుడు ఏ విధంగా జీవించడానికి లోకానికి వచ్చినాడో ఆ విధంగా ఆయన జీవించడానికి మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అనుకుంటే ఈ శ్రమలు ఉండేటువంటిగా, ఎందుకు ఈ మానవుడి కోసం నేను మరణించాలా, ఎందుకు ఈ మానవుడి కోసం నేను ఇంత తప్పించాలా, ఎందుకు మానవుడి కోసం ఇంత శ్రమ పడాలా, తిట్టించుకోవాలా, కొట్టించుకోవాలా, అవమానించబడాలా, రక్తము దారిపోయాలా, ప్రాణం సైతం వదలాలని ఆయన ఎందుకు అనుకున్నాడు? ఎందుకు ప్రేమించున్నాడు? ఎందుకు అంటే ఆయన ప్రేమించినది ఆయన యొక్క ఊపిరి నీలో ఉన్నది. మరి ఆదిలో ఆదాము అవ్వ చేసినప్పుడు ఆయన ఏం వదిలేడు? నీకు ప్రాణాన్ని కలిగించడానికి ఏంటి? ఎవరి నుండి జీవించేటువంటి వాయువు, ఆయన యొక్క వాయువు, ఆయనలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి వాయువు నీలో వదిలేడు. అది వ్యర్థము కాకుండా అది నిత్యము జీవించబడటానికి, నిత్యము ఉండటానికి ఆయన లోకానికి రావడం మనం చూస్తాం. ఆయన ఇచ్చినది ఆయన దగ్గరే ఉండాలని మరి యెహోవా దేవుడు తలుచుకున్నాడు. అందునిమిత్తము ఆయనే స్వయముగా కుమారునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. మరి ఆయన ఘనత ఏంటంటే సిలువ కిరీటము. మనం ఆయనకి చేసినటువంటి మేలు ఏంటంటే ఆయనకు తిట్టడము, అవమానించడము, మరి ఆయన ప్రాణాన్ని కోరుకుంటాము. శాస్త్రులు, పరిశీలు అనేటువంటి వారు మరి ఓల్డ్ టెస్టిమెంట్ అనగా పాత నిబంధన పండితులు, శాస్త్రులేమో పాండిత్యం కలిగినటువంటి వారు పరిశీలము, ఆచారాలు, పద్ధతులను
తూచా తప్పకుండా పాటించేటువంటి వారు వీరిరువురు కలిసి పాత నిబంధనలు తూచా తప్పకుండా వారి యొక్క గ్రంథం ఏమి చెప్తే అవన్నీ కూడా పాటించేటువంటి వారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు గురించి క్రీస్తు లోకానికి వస్తాడని తెలియపరచలేదా? తెలియపరచలేదా? మరి ఎక్కడ తెలియపరిచినాడు? క్రీస్తు వస్తున్నాడు. మరి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకోండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ప్రశాంతంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడనై గాడిద పిల్లను ఏమి నీ ఎదుకు వచ్చుచున్నాడు. మరి ఏమి ఇది ఈ విధంగా జరగలేదా? ఇది ఏ విధంగా జరిగిందా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి విమానంలోనో బస్సులోనో మనకు వాహనంలోనో లేకపోతే గుర్రంలో వచ్చినాడా? దేని మీద వచ్చినాడమ్మా? గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి రావడము. సంతోషించుడి, మీకు రక్షణ మరి రక్షణ గలవాడు దేవుడైన నీతిపరుడు. మరి మనమందరం నీతిపరులమా? చెప్పాలా? నీతిపరులమా కాదని చెప్తాడు. ఇప్పుడైనా నీతిగా బతకాలి కదా మన జీవితంలో. ఇప్పుడైనా మనము దేవుని నిమిత్తము నీతి మంతత్వంతో నీతి న్యాయములతో మనం బ్రతకాల్సినటువంటి అవసరం ఉందా లేదంటారా? ఇంకా బ్రతకలేకపోతున్నాం. ఆయన మరి ఇచ్చింది నిన్నలో ఈ రోజు పొద్దునో కాదు, 2000 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చినాడు. ఆయన ప్రాణాన్ని సైతం అర్పించినాడు. ఇంకా నువ్వు తెలుసుకొని లేకపోతే, ఇంకా నువ్వు ఆచరణలో లేకపోతే నువ్వు ఎలాంటి వారు అంటే శాస్త్రులు పరిచయలు లాంటి వారుగా మనం మిగిలిపోతాడు. కొన్ని ఊర్లో ఏముంటాయి? పద్ధతులు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. ఈ మూలకే పోవాలి, ఆ మూలకే రావాలి, మనం తిరిగించే రావాలా, ఎదిగి పోవాలి, ముందుకు రావాలని ఎవరు పెట్టినారు ఇవన్నీ? ఎవరని చెప్పినారు ఇవన్నీ? అంటే మన పద్ధతి అది. అంటే ఆలోచన చేయము కానీ అనుసరించము కానీ ఇవి మాత్రము పట్టుకొని ఊపిలాడుతూ ఉంటాం. ఏవి పనులు చేయాలన్నా అవి చేయకుండా మనం ఆచారాలన్నీ పద్ధతులని వాటిని పట్టుకొని మన సంఘాన్ని నడుపుకుంటాం. ఇది కాదు కరెక్ట్. యేసు క్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా ఉండమని చెప్పినాడు క్రైస్తవులని, ఏ విధంగా ఉంటున్నాం క్రైస్తవులు అనేటువంటి మనము ఆ మెస్సియా యొక్క రాక కోసం ఎదురు చూసినటువంటి వారందరికీ మరి వచ్చినప్పుడు మోసంగా మమ్మల్ని రక్షించు అనేటువంటి మాట ఎందుకు పలకాల్సినటువంటి అవసరమైనది? వాళ్ళు ఆనాడు తెలుసుకున్నారు. ఈనాడు మనం ఊరికే ఉత్తి మాటలతో మన పెదవులతో మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం. వృత్తి పెదవుల వరకు అయితే ఇది వ్యర్థమని మనం గ్రహిస్తాం. శాస్త్రంలో పరిశీలన కూడా మాకంటే తెలివైనటువంటి వారు, మాకంటే జ్ఞానవంతులు లేరనుకున్నారు. స్వయముగా దేవుడే వారి గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్తలో 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు నీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నవి. అంటే ఏంటి? వారేమో పరిశోధించి వాటిని తెలుసుకొని ఏమంటా అట్లా అవే నాకు సాక్ష్యం ఇస్తాండి. వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటే వాళ్ళు చదవడం వాటికే, పేపర్లు తిరిగి వేయడం వరకే, వాక్యాన్ని చదవడం వరకే, పాటలు పాడటం వరకే, ప్రార్థన చేయడం వరకే ఇంతే ఉన్నది వారి జీవితము. నీ గురించి సాక్ష్యం ఇస్తుంది దేవునికి. నీవు ఏ విధంగా నడుస్తూ ఉన్నావు, ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నావు, నీ మాట ఏంటి, ప్రవర్తన ఏంటి, నీ యొక్క పనితీరు ఏంటి అనేటువంటి
అనేటువంటిది మరి సాక్ష్యం ఇచ్చేటువంటిదిగా మనం ఉండాలి. మనం ఆత్మపూరితమైనటువంటి స్వభావాలతో ఉన్నటువంటి మనం అన్నీ తెలుసని మనం అనుకుంటాడు. ఏమీ తెలియదు, నీకు తెలిసినది సున్నా, నాకు తెలుసు అని చెప్పేటువంటిది ఎక్కువ. క్రీస్తు గురించి తెలిసినటువంటి వారు మరి క్రీస్తుని పోలి నడుచుకుంటారు. మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను చెప్తాను, వినండి, వారు మాట్లాడదు. మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకోకుందురు. ఏమి విన్నారు, ఏమి తెలుసుకున్నారు? మీరు క్రీస్తుని యొక్క గురించి మీరు విన్నారు, క్రీస్తు ఎదురుతము జరిపినాడు మీరు గ్రహించినారు, తెలుసుకున్నారు. అయినా మీరు ఏం చేస్తున్నారు? ఏమంటారు? గ్రహింపలేకపోతున్నారు. మరి ఏమంటారు? మా నిమిత్తము ఎవరు పోవులని ప్రభు సెలవుగా వీటిని అతను నేను 9వ వచనం 10వ వచనం. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము గురువు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించు అని చెప్పారు. ఏం చేస్తాడంట? వినని వారికి, గ్రహించిన వారికి మరి చెవులు మోయమని చెప్తాడు. శాస్త్రాలు పరిచయాలకు వాళ్ళంతా తెలుసు, మెస్సియా ఏ విధంగా వస్తాడో తెలుసు, ఆయన ఏ కార్యములు చేస్తాడో తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ మరి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. రాజు అనేటువంటి వ్యక్తికి కొన్ని గుణలక్షణాలు శాస్త్రాలు పరిచయాలు ఈ విధంగా ఉంటారని వారు అనుకుంటారు. ఏ విధంగా ఉంటారంట? పాత నిబంధనలో చెప్పాడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు మిమ్మల్ని ఒక జనముగా ప్రత్యేకించి మీకు ఏమేమి కావాలో సర్వమును మీకు అందిస్తాను, మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి జనముగా సిద్ధపరుస్తున్నాను. మరి ఇక్కడ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, రోమా సామ్రాజ్య ఆధీనంలో ఉన్నప్పుడు మెస్సియా అలానా యొక్క చక్రవర్తిగా వస్తాడు, వాళ్ళని నిర్మూలన చేసి హతము చేసి మమ్మల్ని ఒక రాజ్యముగా స్థాపించి మమ్మల్ని ఆయన పరిపాలిస్తున్నప్పుడు మేము ఆయన అధికారములుగా మేము పెద్దలను చలాయించగలుగుతామని వారు ఊహించినారు. మనం కూడా అంతే. ఇద్దరు శిష్యులు కథ విన్నాము. ఒకడేమో కుడి వైపున, ఒకడేమో ఎడవైపు వైపున స్థానాలు పోతాలని అంటున్నప్పుడు ఎవడైతే మరి తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తాడో వాడు హెచ్చించబడతాడు. ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు సేవ చేయటకే కానీ సేవ చేయించుకుంటకు రాలేదు అంటాడు. నేనే దేవుడు లేనటువంటి నేనే సేవ చేయడానికి వచ్చిన ఎవరికి? ప్రజలని. మీరేమో అధికారాలు కోరుతున్నారు, మరి ఆ యొక్క పలుకుబడులు కోరుతున్నారు, మీరు గొప్ప స్థానాలు కోరుతున్నారు. ఎవరైతే గొప్ప స్థానాలు అధిగమించాలని కోరినప్పుడు వారి యొక్క కింద ఉన్నటువంటి వారికి ఏం చేయాలా? వంగి వారికి ఏమేమి అవసరమో వాటన్నిటినీ నువ్వు వారికి చేయాలి. మరి నువ్వు వారికి ఏమి కూడా నువ్వు అధికారి అని నువ్వు ప్రతిపోకుండా తగ్గింపు స్వభావం కలిగి వారికి సేవ చేయమని చెప్తాను. మనం సేవకులం అని చెప్పుకుంటూ క్రీస్తు పేరు వాడుకుంటూ క్రీస్తుకి సెలబ్రేట్ చేస్తాడు క్రైస్తవులుగా. ఎక్కడ పోయినా క్రైస్తవులను నిర్మిస్తాడు. మీరు బుద్ధి మారదు, మీ అలవాట్లు మారు, మీ మాటలు మారు, మీ చేష్టలు మారు. మీరు పైకి ఎట్లా ఉంటారంటే తోడేళ్ళ మాదిరిగా ఉంటారు. మీరు ఎట్లా కనిపిస్తున్నారు? మీరు గొర్రెలోనే అనుకుంటున్నారు కానీ తోడేళ్ళని మర్చిపోతాడు. గొర్రెలు క్రీస్తు కోసం పోరాడతాయి,
మనము క్రీస్తుని అవమానించి ఆయన నిందించేటువంటి స్థితికి తీసుకుపోతాడు. ఆయన ఎదురుగతంలో యెరూషలేములో ప్రవేశించినాడు. అందరి యొక్క రక్షణను మరి రక్షణ మార్గంలో నడిపించడానికి వచ్చినాడు. గాడిద ఎవరి పోలిక? గాడిద గురించి తెలుసా? పాత నిబంధనలో గాడిదకు మరి మొదటి సంతానం పుడితే ఏమియా గాడిద పిల్లలు ఇవ్వాలా? ఏమియాలో ప్రతిగా ఏమిస్తారు? గొర్రె పిల్లని ఇస్తారు. నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లని ఇస్తారు బదులుగా. గాడిదలు ఎవరంటే ఎవరు చెప్తారు? గాడిద రూపంలో ఎవరైతే చూస్తున్నాడు? ఎవరు గాడిద? మనమే గాడిద. మన బదులు మనము బలి అర్పించాల్సినటువంటి మనము వెలగట్టాల్సినటువంటి గాడిదమైనటువంటి మనము ఆయన మన బదులుగా తన ప్రాణాన్ని అర్పించడానికి, మన బదులుగా ప్రాణ క్రయధనము అర్పించడానికి ఆయన కోరుకున్నాడు. నీ బదులు ఆయన సిలువకు అర్పించాడు. నీ బదులు ఆయన రక్తాన్ని కాల్చాడు. నీ బదులు ఆయన ముందుకు పోయినాడు. మరి ఆ దినాలలో గాడిదలకు విడిపించాలంటే ఒక గొర్రె పిల్లను అర్పించాలి. అప్పుడే గాడిదకు విలువను మరి సజీవులుగా మరి పంపిస్తారు. ఒకవేళ అర్పించలేకపోతే ఆ గాడిదని ఏం చేస్తారు? నరికేస్తారు. అయితే మనమందరం కూడా పాపముతో కోల్పోయినటువంటి మనలను మరి శాశ్వతంగా తుడిచివేయకుండా ఉండటానికి ఆయన మన నిమిత్తము, మనందరి యొక్క పాపం నిమిత్తము ఆయన మీద వేసుకొని ఆయన బదులుగా మన కోసము తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. మరి ఎన్నాళ్ళ వరకు ఈ లోకంలోని మరి ఆశల వైపు తిరుగుతాడు. కాకులు తెలుసా? మీకు అందరికి తెలుసా? తెలియదు. ఎట్లా ఉంటాయి కాకులు? యుద్ధంలో చెప్పాలి. కాకులు ఎట్లా ఉంటాయి? తెల్లగా ఉంటాయా? ఎర్రని మాదిరిగా రకరకాలుగా ఉంటాయా? ఎట్లా ఉంటాయి? 5 రోజులు పొద్దున్నే మీ ఇంటి ముందు వచ్చి ఒక 10 కాకులు అరుస్తూ ఉంటే ఎట్లుంటుంది? ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? కోరిక మాదిరిగా మన విలుసంపుగా ఉంటుందా? నచ్చదు ఎవరికి కూడా. కాకులు ఏమంటే మీరు కావు కావాలని నేను చెప్తాను. ఈ లోకంలో ధనభోగాలు శాశ్వతం. మీరు డబ్బు అని ప్రయాసపడేటువంటి వాటిని ఏవి కూడా శాశ్వతం. మీరు కూడబెట్టినటువంటి ధనము శాశ్వతం కావు. ఈ లోకం అనేటువంటిది శాశ్వతము. మరి ఏది శాశ్వతం? మరి మీరెందుకు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు? మనమెందుకు ఒకరిని తగ్గించి, ఒకరిని హెచ్చించి, ఒకరిని మరి నిందించి మన బుద్ధులు ఎలా ఉన్నాయంట? తిమోతికి మొదటి పత్రిక 4 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:6 ఈ సంగతులను సహోదరులకు వివరించిన సంబంధమైన వాక్యం చేత ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవరినో నేను తృణీకరింపేయము కానీ మాటలలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రలోనూ అవిశ్వాసులకు మాదిరిగా మరి ఎలా ఉండాలంటున్నారు? అవిశ్వాసముగా ఉండాలి. మన మాటలు, మరి ప్రవర్తనలో, ప్రేమలో, మరి అపవిత్రలతో ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. మనల్ని చూసినప్పుడు క్రైస్తవులని ఎవరైనా గుర్తించగలిగినారా? మనల్ని ఎవరు గుర్తించారు? ఎందుకంటే నీ మాట తీరు బాగుండదు, నీ యొక్క చూపు బాగుండదు, నీవు నడిచే
నడిచేటువంటి నడక బాగుండదు. నీలో ఉన్నటువంటి సర్వము క్రీస్తుని పోలి ఏది కూడా ఉండదు. అందుకే మనము క్రీస్తుకి అవమానం నిష్కలంగా తెచ్చేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాం. మంచి చేయకపోయినా చెడును మాత్రము చేయదు. మరి ఏం చెప్తున్నాడు? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి మరి ఏం చేయాలి? మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి తెలుసుకొని అనుసరించి వాక్యానుసారంగా నడుచుకొని దేవుని దగ్గర కాదు. మనకేంటి అన్నీ తెలిసినప్పటికీ మనం ఏమీ తెలియనటువంటి వారు ఉంటున్నారు. ఇకనైనా తెలుసుకొని మన ఆయుష్కాలమంతా 90-10 చదివితే కీర్తనలో తెలుస్తుంది మన ఆయుష్కాలం ఎంత ఉందో. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 100 ఏళ్ళు బ్రతుకుతావా? 120 ఏళ్ళు బ్రతుకుతావా? నీ ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నాయిలా ఎంత? 80 సంవత్సరాలు. దాని వైభవం ఎట్లా? ఆయాసము, దుఃఖము, లేవలేము, నడవలేము, మాట్లాడలేని స్థితి. అవసరం అన్నది. కొంతమంది ముసలోళ్ళని అడిగినప్పుడు, మనసాన్ని పడినప్పుడు ఏమంటారు వాళ్ళు? చావైతే వేరు, మరి బాధను అనుభవించలేకపోతాడు. రోజు రోజుకు నేను క్షీణించిపోతాడు. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు, ఆహారం పెట్టేవాడు లేడు, నన్ను తీసుకుపోయి బాత్రూమ్ తీసుకుపోయేవాడు లేడు, నన్ను పట్టించుకునేవాడు లేదని బాధపడేవాడు ఎంతో మంది. మరి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి గౌతమ భక్తుని మరి వాడు ఆస్తిని తీసుకున్నాడు, వీడు ఇట్లా తీసుకున్నాడు, ఏమి తీసుకున్నా నీకు పరలోకంలో సర్వం నేను సమకూర్చున్నాడు. దాని నిమిత్తం నీవు ప్రయాసపడాలి. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి, నీకంటే ఒక స్థానాన్ని సమకూర్చుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలి? పరలోకం శాశ్వతమని తెలుసుకోవాలి. మరి క్రీస్తు వచ్చింది నేను తీసుకోవడానికి, క్రీస్తు వచ్చింది నేను రక్షించడానికి. ఆ మెస్సీ అనేటువంటి వ్యక్తి, హోసన్న అనేటువంటి వ్యక్తి నీ పాపాల నిమిత్తమై మరణించినాడు. ఇక దేవుడి స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన మరలా నిన్ను తీసుకుపోయేటప్పుడు ఆయన ఇంకా ఉండేటువంటి స్థలంలో నేను ఉంచాలని ఆశపడతాడు. ఆయన పోయేటప్పుడు ఏమన్నాడు? నా తండ్రి ఇంకా అనేక నివాసములు ఉన్నవి మీకోసమే. దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పినాడు, మీరు మీ అందరి నిమిత్తము నా తండ్రి అనేక నివాసములు ఉన్నాయి. మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఒక్కొక్కరికి ఇక్కడ ఉండేటువంటి ఒక్కొక్కరికి 2-3 ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఖాళీగా ఉండే ఇళ్ళన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఎవరు పోవడం లేదు. ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకమే జీవమని బ్రతికి ఎప్పుడు పాపములో మునిగి తేలుతూ అక్కడ ఖాళీ అవుతాడు. ఎప్పుడు కోరుకుంటారు? మన పట్టాదారులు కావాలి, దాని హక్కుదారులు కావాలి. మన ప్రవర్తనలోనూ, మాటలోనూ, అన్నిటిలోనూ దేవుని పోలి నడిచేటువంటి వారు ఉన్నారు. అప్పుడు దేవుడు ఆ యొక్క మరి పరిశుద్ధమైనటువంటి స్థలంలో మనల్ని ఉంచుతారు. నేను మార్గం సత్యం నా ద్వారా తప్పేవాడు కూడా పరలోక రాజ్యంలో అడుగు పెట్టాడు. అంటే నన్ను పోలి నా మాట ఏ విధంగా భూలోకంలో చేసినానో, నా ప్రవర్తన, నా జీవిత విధానం ఎట్లా ఉంటుందో అట్లాగే జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఉంటాడు. జీవించకపోతే మరి నరక యాత్రలో ఉంటాడు. మనం కూడా తెలుసుకొని ఏ అశాశ్వతమైనటువంటి రాజ్యం కోసం కాక మరి శాశ్వతమైనటువంటి రాజ్యానికి మనందరం కూడా పాటుపడి ఆయన పరలోకంలో మనందరికీ స్థానం సమకూర్చబడటానికి దేవుడు మన యొక్క ప్రార్థనలను, మన పాపములన్నిటినీ ఆ హోసంగా మరి క్షమించగలిగి ఇప్పుడే మనకు అందరికీ రక్షణను కలిగించి ఇక నూతనమైనటువంటి హృదయాలతో, నూతనమైనటువంటి స్వభావాలతో, మాటల తీరుతో మనమందరం ఈ లోకంలో నడవబడి ఆయనను కీర్తించేటువంటి బిడ్డలుగా చేతికు దేవుడు మనందరికీ సహాయం చేయగాక. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నిలబడి అతుడాని నామమునే కీర్తించుటయే ఉత్తమము.
నతుడా ఈ మహిమనునే ప్రకటించుటయే భాగ్యము ఆరాధనా పిల్లల మనస్సును కలిగి మా ప్రభావ మా పాపములను
మార్గంలో దైవ సేవకులైన ప్రభువా, స్వార్థను ప్రకటించడానికి నీ బిడ్డలు కోరుకుంటున్నారు. అతన్ని నీ సేవ బహుభారమైనది ప్రభువా. ఆయన కూడా ప్రభువా వారి ఉద్దేశాల మీద వేసుకుని భారమైన నష్టమైన ఏమైనా నీ సేవల మర్మము, నీవు చేసినటువంటి ప్రేమల మర్మము, నువ్వు చూపించినటువంటి త్యాగాన్ని గురించి, నువ్వు పంచినటువంటి ప్రేమ గురించి నలు మూలన తెలుసుకోవడానికి వారు పడుతున్నటువంటి శ్రమ గురించి వారి వారిని దీవించి ఆశీర్వదించు. ప్రత్యేకమైన శ్రమను దీవించండి ప్రభువా. తండ్రి, ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. చదువుతున్నటువంటి వారి మంచి జ్ఞానం అందించండి. ఉద్యోగాలలో శ్రమ చూస్తున్నటువంటి మంచి ఉద్యోగాలను అందించండి ప్రభువా. తండ్రి, వివాహాలు చేసుకోవడానికి సిద్ధపరిచినటువంటి బిడ్డలను మంచి బిడ్డలను సిద్ధపరచుకోవడం ఏర్పరుచుకున్నాడు పిల్లలు కుటుంబాలు ప్రభువా. మంచి జ్ఞానం చేస్తున్నటువంటి మీరు అనేక చేస్తున్నది మమ్మల్ని అందరినీ కూడా పవిత్రంగా చేయమని మమ్మల్ని రక్షించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నటువంటి అందరికీ ఈ రక్షణలో ఉంచమని ఈ సంఘంలో మమ్మల్ని అందరినీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభు మన తండ్రి ప్రభు యేసు క్రీస్తుని పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సకల దేవుని ఇప్పుడు నీ ఎల్లప్పుడూ మనకు సంఘాలను పరిచయం చేయవలసినటువంటి ఎవరి బిడ్డలకు వారి కుటుంబాలు ఈ మతమార్గాన్ని మనందరికీ యేసు క్రీస్తు మనందరినీ రక్షించి పరలోకంలో మనందరినీ చేర్చుకోవడం అందరికీ మనం లేచి సర్వ్ చేసుకుందాం. ప్రభువా Yoga, yoga.